అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. మహాబుద్ధిర్మహావీర్యో మహాశక్తిర్మహాద్యుతిః అనిర్దేశ్య వపుః శ్రీమాన్ అమేయాత్మా మహాద్రిధృత్. ఓం మహాబుద్ధయే నమః. సర్వజ్ఞత్వ నిష్కర్షము. భగవంతుని యొక్క బుద్ధిశక్తి అకుంఠితమైనది, సర్వాధికమైనది, నిత్యమైనది, ఇంద్రియ సహకారమును అపేక్షింపనిది అని ఈ నామమునకు అర్థము. ఏ ఇంద్రియముతోనైనను దేనినైనను గ్రహించగలడు. ఆయన యొక్క ఇంద్రియ శక్తి సర్వపదీయము. ఈ నామము భగవానుని సర్వజ్ఞత్వమును తెలుపుచున్నది. ఓం మహావీర్యాయ నమః. కారణమున్నను మార్పును చెందకుండుట అను గొప్ప వీర్యము అను గుణము ఈయనకు కలదు. ఓం మహాశక్తయే నమః. తానే నిమిత్త కారణము, ఉపాదన కారణముగా నుండి గొప్ప శక్తి కలవాడు. శక్తి అనగా సామర్థ్యము. ఓం మహాద్యుతయే నమః. ఏ ఇతర సహకారమును అపేక్షించకుండుట అను గొప్ప తేజస్సు కలవాడు. ఈ తేజస్సు బాహ్యమైన చీకటిని మరియు హృదయములలో నుండు అజ్ఞానమను చీకటిని కూడా తొలగించగలిగినది. ఓం అనిర్దేశ్య వపుషే నమః. ఈ షడ్గుణములతో నిండిన విగ్రహము కలవాడు కనుక అనిర్దేశ్య వపుః అనబడుచున్నాడు. అనగా భగవానుని శరీరము మానవ శరీరము వంటిది కాదు అని ఈ నామమునకు అర్థము. ప్రాకృత ప్రపంచమంతయు త్రిగుణాత్మకమైన సత్వ రజ స్తమో గుణ విశిష్ట ప్రకృతిజన్యమైనది. పరమపదము అప్రాకృతమైనది. అదియే శ్రీవైకుంఠము. ఈ మహాలోకము ఈ ప్రాకృత బ్రహ్మాండములకు ఆవల ఉన్నది. కేవలము శుద్ధ సత్వమయమైనది అని శృతి స్మృతి ఇతిహాస పురాణాదులలో కీర్తింపబడినది. కావున ఆ లోకమంతయు జ్ఞాన సుఖములకు అభివర్ధకమైన శుద్ధ సత్వమయమైనది. ఆ దివ్యదేశమునందు నగర గోపుర ప్రాకారాదులు గాని నిత్యముక్తుల శరీరాదులు గాని సర్వము శుద్ధ సత్వమయమే. ఈ నిరూపణమును బట్టి భగవంతుని దివ్య శరీరము కూడా శుద్ధ సత్వమయమే. అచట కూడా పృథి వ్యప్ తేజో వాయురాకాశాదులు కలవు. వాటికి పంచభూతములని కాక పంచోపనిషత్తులు అని వ్యవహారము. వాటికి వరుసగా పరమేష్టి, పుమాన్, విశ్వ, నివృత్తి, సర్వ అని పేర్లు. ఈ 5 తత్వములను రజస్తమో గుణ మిశ్రితములు కాకుండా కేవల శుద్ధ సత్వ పరిపూర్ణములు కనుకనే ఆ శరీరములు కూడా స్వచ్ఛములు, జ్ఞానానందాది వర్ధకములు, షాడ్గుణ్య పరిపూర్ణములు. భగవంతుని దివ్య రూపము కూడా పంచోపషణ్మయమైన జ్ఞాన బలైశ్వర్యాది షాడ్గుణ్య శోభితమైనది, శుద్ధ సత్వమయమైనది. అందుకే ఇది ఇట్టిది అని నిర్దేశించుటకు సాధ్యము కాని దివ్య విగ్రహ విశిష్టుడు అని అనిర్దేశ్యవపుః అను నామమునకు అర్థము. ఓం శ్రీమతే నమః. సాటిలేని ఆ దివ్య విగ్రహమునకు తగిన దివ్యాభరణముల కాంతితో శోభించువాడు. శ్రీ అనగా కాంతి, మాన్ అనగా నిత్యము కలిగియుండుటను చెప్పును. ఓం అమేయాత్మనే నమః.
షాడ్గుణ్యాది ఆత్మగుణములకును సౌందర్యాది శరీర గుణములకును తగినట్లు సముద్రము వలె గంభీరమైన స్వభావము కలవాడు. ఓం మహాద్రిధృతే నమః. ఆ విధమగు తన అద్భుత స్వభావమునకు తగినట్లు స్వేచ్ఛావిహారము దివ్యచేష్టలును కలవాడు. గొప్పదియగు మందర పర్వతమును సముద్రమథన సమయములో ధరించినవాడు అని ఈ నామమునకు అర్థము. జై శ్రీమన్నారాయణ.